హలో ఆల్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, కస్తూరి పూలు ఇంత బాగా వస్తున్నాయంటే ఈ జ్యూసుల వల్లేనండి. జ్యూసుల వల్ల నేను బాగా అన్ని ఫర్మెంటేజ్ చేసి పెట్టాను. ఒక వారం రోజులు ఉంచానండి బెల్లం కలిపేసి. చాలా బాగా మొక్కలు ముందు ఈ ఎండాకాలం వడిలిపోకుండా గ్రీన్గా ఉంటున్నాయండి. ఎంత బాగున్నాయో చూడండి. మా పూలు అంత బాగా, ఇదిగోండి పాలకూర ఎంత బాగా వచ్చేస్తుందో. సూపర్గా వస్తున్నాయండి. మనం కొద్ది కేర్ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఆనపకాయకి నేను మగ పువ్వుని పాలినేట్ చేస్తున్నాను. ఈ పాలినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనపకాయ తొందరగా పెద్దదైపోతుందండి. మనకు ఆ పిందె ఎండిపోకుండా పెద్దదవుతుందండి. ఇది చాలా మంచి మెథడు. మనం టెర్రస్ గార్డెన్లో ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద ఆనపకాయ అయిందో. పాలినేట్ చేశాను దీనికి. మన చిన్న కుండీల్లో కూడా మనం పాలినేట్ చేస్తే ఇలా వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.